ఇరాను చుట్టూ ఉన్న దేశాలు, ఆ మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాలన్నీ డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. అక్కడ చమురు నిల్వలపైన ఇరాన్ కూడా దాడి చేస్తూ ఉన్నది. ఈ పరిణామం నిజంగానే ఇరాను ఏకాకి అయితే అది ఎంతకాలం యుద్ధాన్ని చేయగలదు? లేకపోతే గనక దానివల్ల ప్రపంచ పైన ఎంత ప్రభావం ఉండవచ్చు? బుచ్చయ్య గారు మంచి ప్రశ్న అడిగారు. నిజానికి ఇప్పుడు ఇరాన్ ఏకాగ్గానే మారింది. దానికి 3 అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏదైతుందో మొదటి నుంచి కూడా ముస్లిం మతంలో దాదాపు 70 తెగలు కనబడుతూ ఉంటాయి. 75 తెగలు కనబడతాయి. అందులో ప్రధానమైనవి సున్నీ, అంటే 83% ఆఫ్ ది పాపులేషన్ సున్నీకి సంబంధించింది. దాని తర్వాత మిగతా షియాలు ఉంటారు, మిగతా అది చిన్న చిన్న తెగలు ఉంటా ఉంటాయి. అంటే మేజర్ పాపులేషను మనకి సున్నీలకే. అయితే సున్నీలు ఈరోజు మధ్యప్రాచ్యంలో వెస్ట్ ఏషియాలో కూడా ఎక్కువ సంఖ్యలో కనబడుతూ ఉంటారు. షియాల ప్రాబల్యంతో ఏర్పడ్డ ఏకైక దేశం ఏదైతే ఉందో అది ఇరాన్ మాత్రమే. కాబట్టి సహజంగా సున్నీ షియాల మధ్య ఉండే సంఘర్షణ ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ఈరోజు దరిదాపుగా సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, దుబాయ్ లాంటి ప్రాంతాలు కానీ, యెమెన్ కానీ, ఒమెన్ కానీ, కువైట్ కానీ, ఇవన్నీ కూడా, ఈవెన్ ఇరాక్ కానీ, ఇవన్నీ కూడా అమెరికాకు దాదాపుగా దాసం అయిపోయినాయి. ఒక టర్కీ కొంచెం భిన్నంగా ఉంది, అది ఎక్కడ జోక్యం తీసుకుంది, అల్జీరియా భిన్నంగా ఉంది. కాబట్టి సున్నీ షియా తెగల మధ్య సంఘర్షణలో ఈరోజు సున్నీకి సంబంధించిన, అంటే సున్నీ మతానికి సంబంధించిన మతస్థుల గురించి మాట్లాడతలేను, కానీ ఆ మత ప్రాబల్యం ఉన్న దేశాల సంబంధించిన పాలక వర్గాలన్నీ కూడా బేసికల్గా ఈరోజు అమెరికాకు సపోర్ట్గా పోయినాయి. దాంతో ఇది ఏకాగ్గా మిగిలిపోయింది ఇరాన్. రెండో కీలకమైన అంశం ఏదైతుందో అది నిజంగా ఇరాన్ వల్ల బాగా లబ్ధి పొందిన దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఉదాహరణకి మన భారతదేశం ఉంది. మొన్నటి వరకు ఇరాన్ నుంచే మనం చమురు తీసుకున్నాం. దాదాపు 80% ఆఫ్ ది చమురు మన దగ్గరికి ఇరాన్ దగ్గర నుంచి వచ్చేది. తర్వాత అమెరికా హెచ్చరికలతోటి మనం అక్కడి నుంచి రష్యాకి షిఫ్ట్ అయినాం. ఇప్పుడు అమెరికా అక్కడ కూడా వద్దంటే మనం ఇప్పుడు ఎటు షిఫ్ట్ కావాలో మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. కానీ భారతదేశం లాంటి దేశాలు కూడా ఈరోజు ఇరాన్కు కనీసం అధ్యక్షుడు చనిపోయినా కూడా సంతాపం వ్యక్తం చేయలేని పరిస్థితికి మనం నెట్టివేయబడ్డాం మనం. తర్వాత ఈ మధ్య కాలంలో ఇరాన్ నుంచి విపరీతంగా బెనిఫిట్ పొంది ఇంకా బెనిఫిట్ పొందుతున్న దేశం ఏదైతుందో అది ప్రధానంగా చైనా. కానీ చైనా ఇరాన్కి ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే క్రమంలో బలంగా నిలబడలేదు. ఈరోజు ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఎంతైతే బలంగా నిలబడిందో ఇరాన్ వెనుక చైనా అంత బలంగా నిలబడలేదు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే చైనా చాలా క్లెవర్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. చైనాకు కావాల్సింది సొంత ప్రయోజనాలే తప్ప మిగతా దేశాల వ్యాపార ప్రయోజనాలు క్లియర్గా కనబడతా ఉంది కదా. అదే తైవాన్ మీద ఒక ప్రకటన అమెరికా చేయగానే రాత్రి తైవాన్ మీద బాంబులేసి తైవాన్ తన కంట్రోల్లో పెట్టుకుంది. అమెరికానే భయపెడుతుంది చైనా. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి చైనా నిజంగా అమెరికాను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న దేశం చైనాతో ప్రత్యక్ష యుద్ధం అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసే అవకాశాలు లేవు. సమౌజ్యులుగా ఉన్న విన్ సిచ్యువేషన్లోనే విడిపోవాల్సి ఉంటుంది. కానీ చైనా ఇరాన్ ఆశించినట్టుగా బలంగా లేదు. తర్వాత ఇరాన్ తోటి మనకి భౌగోళిక సరిహద్దుల దేశం ఏదైతుంది రష్యా. ఇప్పటికీ ఇరాన్కి సంబంధించిన వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి, రష్యా వెపన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. కానీ యుద్ధం ఆరంభించిన తర్వాత రష్యా ఎక్కడ కూడా ఇరాన్కు సంపూర్ణ బాసటగా నిలబడే సందర్భాలు కూడా లేవు, కనబడతలేవు ఇప్పటికే. అందుకోసం ప్రపంచ దేశాలు అంటే గల్ఫ్ దేశాలు ఒకవైపు, అంటే మధ్యప్రాచ్యంలో ఇస్లామిక్ దేశాలు ఇరాన్ని ఒంటరిగా వదిలేశాయి. మిగతా ఇరాన్ నుంచి బెనిఫిట్ చేసుకున్న దేశాలు కూడా ఇరాన్ ఒంటరిగా వదిలేశాయి. ఇది రెండో ప్రాబ్లం ఉంది. మూడో ప్రాబ్లం ఏంటంటే అంతర్గతంగా ఇరాన్లో 2 వర్గాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అంటే ఒకప్పుడు 1978 ముందు పెహలావ్ వంశానికి సంబంధించి షా ఉండేవాడు. అతడు అక్కడ ఇండైరెక్ట్గా ఇరాన్లో ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతోటి ఖొమేనీకి వ్యతిరేకంగా ఒక యుద్ధం నడిపిస్తూ ఉన్నాడు. అందులో అనేక మంది మహిళలు కానీ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఖొమేనీ ఇరాన్కు బలమైన నాయకుడు అయినా కూడా సహజంగా అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థకు అవకాశం ఉన్న నాయకుడు కూడా మనం చూడాలి. ప్రజాస్వామ్య ఉద్యమాల పట్ల అణచివేతను కూడా తీసుకోవాలి. 1979 ముందు అక్కడ బలమైన పార్టీ ఉండేది. అది ఖొమేనీ పార్టీ కాదు, షా ఉన్నప్పుడు ఇరాన్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉండేది, చాలా పెద్ద పార్టీ. ఆ పార్టీని కిరాతకంగా అణచివేశాడు ఈ ఖొమేనీ. నిన్న చనిపోయినా. అందుకోసం అక్కడ చాలా మూలాలు, దాని చరిత్ర గురించి మరోసారి మాట్లాడుకుందాం. కానీ అంతర్గతంగా కూడా ఈరోజు ఇరాన్ ప్రభుత్వం ఏదైతే యుద్ధం చేస్తుందో దానికి అనుకూలమైన పరిస్థితి లేవు. కాబట్టి ఒకటి గల్ఫ్ దేశాల నుంచి దూరం కావడం, మిగతా దేశాలు సపోర్ట్ చేయకపోవడం, అంతర్గత సంఘర్షణ, ఈ 3 ఇరాన్ని ఈరోజు ఏకాగ్గా యుద్ధ రంగంలో పెట్టాయి.